జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో మాటలతోనే కాదు పాటలతో కూడా నవ్వేస్తాము అంటున్నాడు మన రామ్ ప్రసాద్. మరి కచేరీ అంటూ చూద్దామా? సో లెట్స్ వెల్కమ్ అవుట్ రామ్ ప్రసాద్ along with the team. కాటికి పోయే టైంలో నీకు కళ్యాణం సెట్ అయిందిరా, చాలా ఆనందంగా ఉంది తెలుసా నాకు అసలు. కానీ ఎందుకే అమ్మాయిని పెళ్లికి ఎలా ఒప్పించాలనేది నా డౌట్ రా. ఈ ఏజ్ లో కూడా కట్నానికి టెంప్ట్ అయిపోయారా? నాకు తెలిసి 5 లక్షలు ఇచ్చుంటారా నీకు? 10 15 ఈ వయసులో నీకు 15 ఇచ్చారంటే సూపర్ రా. బాలియడమేంద్రా, నేనే ఇచ్చా ఉల్టా. ఎందుకు అంత డబ్బు ఎక్కడరా నీకు? పాలసీ డబ్బులు వచ్చాయి. పాలసీ డబ్బులు అంటే పోయే టైంలో వస్తాయి. కరెక్ట్ టైంకి వచ్చాయి అయితే నీకు కూడా. అర్జెంట్ గా అమ్మాయిని చూడాలి, పిలిపించరా. పెళ్లి కూతురు ఇది పెళ్లి కూతురా? ఇది కాదు అదే. మరి దీన్ని తీసుకొచ్చింది ఇంతకు మీరెవరండి? నేను తల్లినండి. తన మీ కూతురా? అవునండి. అయినా పెళ్లి చూపులకు మీ ఇద్దరే వచ్చారేటండి, పెద్దోళ్ళు ఎవరు లేరా? వీడికన్నా పెద్దోడు ఎవరు ఉంటాడండి? వీళ్ళు పెద్దలందరూ పోయారు, ఈడే మిగిలాడు. ఇద్దరు అక్క చెల్లా? అవునండి. మరి పోలికలు రాలేదేంటండి? తండ్రులు వేరండి. ఈ అమ్మాయి ఏమో మా చెల్లెలు గారు అమ్మాయి, ఈ అమ్మాయి ఏమో నా కూతురు. అప్పుడు అమ్మలు కూడా వేరని చెప్పాలి, అర్థమైందా? తండ్రులు వేరే తల్లి వేరని చెప్పాలి. అయ్యో నేను చదువుకోలేదండి, 5వ తరగతి చదివించాలి. అమ్మాయి ఏం చేస్తుంటది ఇంతకి? బ్యూటీ పార్లర్ ఉంది. బ్యూటీయా? అదేంటి లారీ కుదిన స్కూటీలో ఉంది నలిగిపోయి? మీరు బ్యూటీ పార్లర్ అంటే ఫేషియల్స్ అవి చేస్తుంటారు కదా? మరి మీరు ఎందుకు చేసుకోలేదు? ఉదయం నుంచి రుద్దుకొని వచ్చానండి. రుద్దుతునేలా ఉన్నారా? నాకు తెలిసి ఎవరు కస్టమర్లు రారు కదా? నిజం, మీకు ఎలా తెలుసండి? అంటే అక్కడ బ్యానర్ పెట్టారు, కట్అవుట్ అయిన బయట. కట్అవుట్ నాదేనండి. ముందు నీ ఫోటో తీసి అప్పుడు వస్తారు. పెళ్లి కొడుకు నేను మాట్లాడొచ్చా? తీసుకెళ్ళి మాట్లాడండి. నాకు వంట పెద్దగా రాదండి. నేను చూసుకుంటా. నాకు ఇంటి పని కూడా రాదండి. నేను చూసుకుంటా, కానీ నైట్ అవసరం లేదండి, నేను చూసుకుంటాను. నాకు మంద అలవాటు ఉంది, మందేస్తా అంటున్నా. నేను కూడా అదే చెప్తున్నానండి. మీరు మందు తాగితే ఆమ్లెట్స్ పెడదామని. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను బాత్రూమ్ గోడల మీద పేరు రాసేంత వరకు చదువుకున్నానండి. ఏం రాశారు? ఫోన్ నెంబరు. అంటే నా బ్యూటీ పార్లర్ కదండి, అలా ప్రమోషన్ చేసుకుంటాను అంతే. ప్రమోషన్ కోసం ఇటు వచ్చేయండి. ఫ్రెండ్స్ అందరూ వస్తారేమో, ఇంకా చుట్టాలు రావాలి కదా. కంగ్రాచులేషన్స్ శాంతి, మొత్తానికి నీకు పెళ్లి అయిపోతుంది. నాకు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. ఒకవేళ పెళ్లి కాకపోతే ఎక్కడ మమ్మల్ని చేసుకుంటామని భయపడ్డాను తెలుసా నేను. పెళ్లికి ఇంకా చాలా మంది గెస్ట్లు వస్తారు, కొంచెం జాగ్రత్త చూసుకుని పెళ్లి మొదలు స్టార్ట్ చేద్దాం. ముందు కూర్చోండి. ప్రేమిస్తున్నా. అదేంటి నీ పిల్ల వైపు చూసి నవ్వుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, పాట పాడుతున్నాడు? అదే నాకు డౌట్ గా ఉంది. అరే విజయవాడలో ఒక 2 సంవత్సరాలు శాంతి ప్రేమించినది వీడినేనంటావా? శాంతి ప్రేమించినాడు, ఫోటో చూపించింది కదా, వీడు కాదు. రాజమండ్రి రైల్వే స్టేషన్ తో ఎవరితో కమిట్ అయినా వాడేమో. ఆడు కొంచెం పొడుగుంటాడు రా. పిఠాపురంలో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లవ్ లో పడ్డా 4 రోజులు ఉన్నా అని చెప్పింది, వీడే అనుకుంటారా? కాకినాడలో 3 రోజులు ఒకటి లేచిపోయింది కదా, వాడేమో. ఇది పెళ్లి కూతురా పాంప్లెట్ అందజేసి మారుతుంది ఇది. పెళ్లికి మాకు ఎంత పెట్టారు కానీ ఆర్కెస్ట్రా లాంటిది పేరడు పాటలు వాడే వాళ్ళం పెట్టినా వస్తారా? ఒక్క నిమిషం ఏదో తగలటండి ముందు. హాయ్ సార్, ఆర్కెస్ట్రా అస్తమయ ఆర్కెస్ట్రా. పాటలు బాగా పాడాలి, అదేందా? అదిరిపోతా సార్. ఆడు ఎంత ఇస్తాడు? 5,000. నేను 10,000 ఇస్తా. థ్యాంక్ యూ సార్. ఈవెంట్ అయితే అదే వెనక్కి ఇచ్చారు మళ్ళీ నాకు. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. శాంతి నేను లవ్ చేశా. శాంతి నువ్వు లవ్ చేస్తే మావాడు పెళ్లి చేసుకోబోతున్నాడు. ఒక మాట అడగలదాన్ని, నన్ను వదిలి నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటో నాకు చెప్పాలి. నా పాత పెదవి కోరుతోంది కొత్త పానకం, నా అందమంత చూపమంది హస్తలాఘవం. పేరుకి పెళ్లి కొడుకే గానీ మా వాడికి మామూలు నాలెడ్జ్ కదండి. వాడికి ఏం తెలుసు? ఏం తెలుసు? క్వార్టర్ తెలిసే నీకు, ఫుల్లు తెలిసే, క్వార్టర్ లో కలిపేటి సోడా తెలిసే, కిక్కు తెలిసే నీకు, కక్కు తెలిసే, తాగాక కక్కడమే బాగా తెలిసే, గ్లాసులో కలిపేది కొంచెమే, గుండెల్లో బాధాను దించేనే, పైన బాటిల్లు చూడకే, లోపల లక్కీ డ్రాప్ చాలులే.
చెప్పడం వచ్చి పెళ్లికి చాలా పెద్ద పెద్దలు వస్తున్నారు, మామూలు రావట్లేదు, పోలీసులు కూడా వస్తున్నారు. పోలీసులు వస్తున్నారా? పోలీసులు వస్తే ప్రాబ్లం ఏంటి నీకు? పరారే పరారే లారెక్కి పరారే లారెక్కి నేను పరారే, చెల్లోరే చెల్లోరే చిట్టనకి చెల్లోరే, ఎవడొచ్చిన లాక్కెళ్ళాలే, లారీ లైట్ వేస్తే లైట్ అయ్యాలి, 500 ఇస్తే లైట్ ఆపేయాలి, సల రాబోయ్ నేను సైనికుడై రాబోయ్, యుద్ధమే చేసి నువ్వు దీన్నే గెలవాలి. ఇంత అవసరం నీకు? అయినా పర్లేదు నేను చేసుకుంటా. నువ్వు చేసుకోకపోతే చెప్పు, నేను చేసుకుంటా. ఒరే ఎందుకు ఏం చేస్తుంటాడు రా? ఆడేం చేస్తుండో తెలియదా నీకు? ఇప్పుడు అంటే ఇట్లా బాధపడుతుండు, ఒకప్పుడు ఎలా ఉండేవాడో తెలుసా? చిలకలూరిపేట ఎక్కడైనా వేట, చిలకలూరిపేట ఎక్కడైనా వేట, దేన్ని చేసి ఈడు వదలడే, 2 చెల్ల సీత దీని తల రాత, ఈడి కంట్ల ఎట్ల పడ్డవే, రారా వైజాగ్ వీరుడా, నీ సోకు మాట సిగ్గు శరం నీకు లేదురా, రారా వైజాగ్ వీరుడా, నీకేమో సిగ్గు శరం నీకు లేదురా. మందు కావాలా ముక్క కావాలా, మందు ముక్కతోని సకని సుక్క కావాలా, సిగ్గు ఉండాలా బుద్ధి ఉండాలా, దొరికినాక కొంచెం అన్న భయము ఉండాలా. ఇంద్రానగర్ గడ్డ ఇంద్రానగర్ గడ్డ చూడరా, లేకపోతే కేబిహెచ్పి మెట్రో చూడరా, ఇంద్రానగర్ గడ్డ చూడరా, లేకపోతే కేబిహెచ్పి మెట్రో చూడరా. కాదు, అన్నకు పెళ్లి అయిపోతుంది, నీకు తెలిసిన నెంబర్ ఏదైనా ఉంటే. నాదే నెంబర్ లేని ఎవరు కూడా. ప్లీజ్ ప్లీజ్ ఒక్క నెంబర్ ఇవ్వరా. రే లేవురా, ఒకటనే ఇవ్వండి సార్. చెప్తా లేవు దొబ్బే నుంచి. ఒక్క పోరి నెంబరు కోసం ఎదురు చూడటం, ఒక్క చిన్ని అగ్గ కోసం చెయ్యి చాచడం, కరువులోన వాడు ఉంటే కనికరించవేరా, నోటికాడ కూడినైనా వాడికివ్వవేరా, ఉన్నవాడు కొంచెం ఇస్తే లేనివాడే ఉండడే, కళ్ళు తెరిచి చూసి సావరా అందరూ కామాందులే. ఈ ప్రోగ్రామ్ బంద్ చేయండి, రష్మిని యాంకర్ పెడదామా? రష్మిని యాంకరా? ఏ అరే బాగుంటది రా రష్మి యాంకర్ పెట్టి. రష్మి యాంకర్ గా బాగోదు. ఆమె గురించి ఏం తెలుసు నీకు? ఏం తెలుసు? తెలుగు రాని యాంకరిమే, తెలివి లేని యాంకరిమే, పుట్టి బట్టలేస్తదిమే, బట్టి బట్టి చెప్తదిమే, బరమిది ఘోరమిది, తెలుగు రాని యాంకరిది. ఈ పాట వినిన తర్వాత నాకు ఒక పాట వస్తుంది, కొట్టండి. ఇప్పుడు కామెంట్స్ ఎలా వస్తాయో చూద్దాము. కృష్ణ భగవాన్ గారు, బాగుంది. కొంచెం రొటీన్ గా ఉండేదాన్ని మీ ప్రెజెంటేషన్ తో ఆర్కెస్ట్రా పెట్టి కొత్తగా హైలైట్ చేశారు, అది బాగా నచ్చింది నాకు. మొత్తం అంతా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. ఆటో రామ్ ప్రసాద్ గారు, మీ స్టేజ్ ఈ రోజు చూస్తే కంప్లీట్ గా హౌస్ఫుల్ గా ఉంది, కాన్సెప్ట్ చాలా కొత్తది ఉంది, సో నాకు అది నచ్చింది. వెరీ వెల్ ట్రైడ్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. కృష్ణ భగవాన్ గారు. The judges, Auto Ram Prasad and team ki iche scores 20